కాలానికి అందరూ బంధువులే. వచ్చిపోయేవారే కాని ఉండిపోయేవారెవరూ లేరిక్కడ. రేపటి రోజున నువ్వు చనిపోతే ముట్టుకోవడానికి కూడా ఆలోచించే జనాల కోసమా నువ్వు ఆలోచించేది? చచ్చాక శవమనే అంటారు. నిన్ను బతికినంత కాలం నీకు నచ్చినట్టుగా బతుకు, పక్కనోడి ప్రశంసల కోసం కాదు. అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగటం నేర్చుకోండి. అతి భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకండి. అతి నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకండి. వీటికి దూరంగా ఉండండి. ధనబలం ఉన్నవారితో కాదు, మంచి గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి. కష్టంలో నిన్నెప్పుడు ఒంటరిగా విడిచిపెట్టరు. నీ గతంతో నువ్వు శాంతి ఒప్పందం కుదుర్చుకో. అప్పుడే అది నీ వర్తమానానికి భంగం కలిగించదు. గౌరవం గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎంతో ఖరీదు పెట్టి కొన్న చెప్పులు గుడి బయట వదిలేస్తే తక్కువ డబ్బులతో కొన్న కొబ్బరికాయ మాత్రం గుడిలోకి తీసుకువెళ్తాం. ప్రాణం పోకుండా, రక్తం రాకుండా యుద్ధమైనా గెలవచ్చేమో కాని కష్టం లేకుండా, కన్నీరు దాటకుండా జీవితాన్ని గెలవలేం. నమ్మకం ఒకరి మీద పెట్టుకుంటే అది నీ బలహీనత అవుతుంది. నమ్మకం నీ మీద నువ్వు పెట్టుకుంటే అది నీకు బలం అవుతుంది. నడి సముద్రంలో చిక్కుకున్న వానికి ఎవరో వచ్చి ఒడ్డుకు చేరుస్తారని అనుకోవడం బలహీనత. చేతికందిన చెక్క ముక్కతో ఒడ్డు చేరాలి అనుకోవడం బలం. తప్పిపోయిన వారు దొరకవచ్చు, పారిపోయిన వారు దొరకవచ్చు, కానీ మారిపోయిన వారు ఎప్పటికీ దొరకరు. జ్ఞాపకాలను, గాయాలను మరవడం చాలా కష్టం. గతం గాయాన్ని గుర్తు చేస్తే జ్ఞాపకాలు పదే పదే జ్ఞాపకాలు ఆ గతాన్ని గుర్తు చేస్తూ గాయపరుస్తుంటాయి. సముద్రంలో సూది పడేసి వెతుక్కోవడం ఎంత పిచ్చితనమో, మనపై ప్రేమ లేని వాళ్ళని ప్రేమిస్తూ నన్ను ప్రేమించు అని ఎదురుచూడడం కూడా అంతే పిచ్చితనం. మనిషిని బతికుండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు: ఒకటి అనుమానం, రెండు అవమానం. మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు. ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. తప్పులే చేయనివాడు చేతకానివాడు. తనని తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకునేవాడు మనిషి. ఈ సమాజంలో సహాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడే. మనం చేసిన సహాయం చెప్పుకోకూడదు, పొందిన సహాయం మర్చిపోకూడదు. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు కోపం తెచ్చుకొని నీ విలువను తగ్గించుకోకు. వాళ్ళను చూసి ఒక చిరునవ్వు ఇవ్వు. ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటే వాళ్ళ ముఖంపై నవ్వుని కాల్చివేసేంత గొప్పగా ఉండాలి. కాలం అన్నిటినీ మరిపిస్తుంది అంటారు. వాస్తవానికి కాలంతో పాటు గాయాలు మానిపోవు, కానీ వాటిని భరించడం అలవాటవుతుందంతే. దురదృష్టమని బాధపడకు, అదృష్టంపై ఆశ పెట్టుకోకు. కష్టాన్ని నమ్ముకొని పైకి ఎదుగు. కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, విలువలేని బంధం, అలంకారణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. కాలం నిన్ను జింకని చేస్తే పరిగెత్తడం నేర్చుకో. పరిస్థితులు మారి పులి అయ్యావో నీ ముందు పరిగెత్తే ఏ జీవిని వదలకు. బంధాలు బాధలో ఉన్నప్పుడు భరోసాగా ఉండాలి, అంతేకాని బంధాలే బాధకు కారణమైతే బతుకంటేనే భయమేస్తుంది. డబ్బు, దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే డబ్బు విచ్చలవిడిగా వాడితే మన జీవితంతో ఆడుకుంటుంది. తన విమర్శను విన్న తర్వాత కూడా ప్రశాంతంగా ఉండగల వ్యక్తి ప్రపంచాన్ని జయించగలడు. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్దామని కెరటాలు అహర్నిశలు ఆరాట పడుతుంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు, కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపాడేస్తుంటాయి. ఇదే జీవితం. విల్లు వంగితే అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది బాణం. ఒళ్ళు వంచితే ఆశించిన స్థాయికి చేరుతుంది జీవితం. నమ్మకం లేని చోట బంధం నిలబడదు. వద్దు అనుకున్నప్పుడు 100 కారణాలు దొరుకుతాయి, కానీ తిరిగి కావాలనుకున్నప్పుడు ధైర్యం కూడా సహకరించదు. కారణాలతో విడిపోయేది కాదు బంధం. కష్టం వచ్చినా కలిసి ఉండేదే బంధం.
నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీకి ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఒక యుద్ధం వచ్చినప్పుడే దేశంలో ప్రజలు మతం, కులం, ప్రాంతం అనే తేడా లేకుండా కలిసిపోతారు. అలాగే కష్టం వచ్చినప్పుడే కుటుంబంలో వాళ్ళు స్వార్థం, ద్వేషం, పగ పక్కన పెట్టి ఒకటవుతుంటారు. సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. ఊరెగుడిసె బతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. మనుషుల గురించి తెలుసుకోవాలంటే డబ్బు లేకుండా బతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. నీకు కావాల్సిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం రెండు. దీని అర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తాం. తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఎవరూ ఉండరు. తమ తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు. ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తములు. ప్రతి పని పరిగెత్తి చెయ్యనవసరం లేదు. జీవితంలో పరుగుని ఆపి నిదానం అలవాటు చేసుకోండి. పరిగెత్తే కుందేలు బతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ 100 ఏళ్ళు. కొందరు వారికి సమయం దొరికినప్పుడు మాత్రమే నీతో మాట్లాడతారు. కొందరు నీతో మాట్లాడటానికి వారి సమయాన్ని నీ కోసం సర్దుబాటు చేసుకుంటారు. ఈ తేడాన్ని గమనించండి. మనం పుట్టినప్పుడు మనల్ని చూడటానికి ఎవరొచ్చారో మనకి తెలియదు. మనం మరణించాక చూడటానికి ఎవరొస్తారో కూడా తెలియదు. కాబట్టి బతుకున్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమిద్దాం. గొప్పతనం అనేది మనం వాడే వాహనాన్ని బట్టి కాదు, మనం నడుచుకునే నడవకను బట్టి వస్తుంది. చెయ్యి పట్టుకొని నడిపించిన వాళ్ళని, చెయ్యి పట్టుకొని నడిచే వాళ్ళని ఎప్పటికీ మరువకు, వదలకు. జీవితంలో కష్టాలు ఎక్కువ, సంతోషాలు తక్కువ ఉన్నాయని బాధపడకు. చెట్టులో ఆకులు ఎక్కువ, పువ్వులు తక్కువ ఉంటాయి. అందరూ పువ్వుల్నే చూస్తారు కానీ ఆకుల్ని కాదు కదా. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి కత్తెరలా అందర్నీ విడగొట్టకుండా సూదిలా అందర్నీ కలుపుకుంటూ పో. అప్పుడు అందరూ నీతోనే ఉంటారు. వారే నీకు కొండంత బలం అవుతారు. నీ విజయానికి దోహదపడతారు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. దాచుకున్న రూపాయి నిన్ను ధనవంతుడిగా చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా చేస్తుంది. ధనం కాటి వరకే వస్తే ధర్మం దైవం దగ్గరకు తీసుకొని వెళ్తుంది. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. సమయపాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేరు. డబ్బుని ఎంత నలిపినా దాని విలువ ఏమాత్రం తగ్గదు. మనం మంచోళ్ళమైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ కూడా తగ్గదు. విమర్శిస్తున్నారని, విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే చాలా అద్భుతాలను చేసి ఉండేవాళ్ళం కాదు. ఎవరు ప్రస్తుత పరిస్థితిని చూసి కుంగిపోవద్దు. ఎందుకంటే రేపటికి చాలా శక్తి ఉంది. అది సాధారణ బొగ్గు ముక్కను కూడా వజ్రంగా మార్చగలదు. మీరు మీ బలహీనత గురించి బాధలో, ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.